హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఒక్క ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక పెద్ద సునామీ తీసుకొచ్చింది. నిన్న కొండా రాఘవరెడ్డి గారు ఇక్కడ సాక్షి టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మొత్తం షేక్ చేసి పడేసింది. ఆ ఇంటర్వ్యూ ఏంటి, ఆ ఇంటర్వ్యూలో కంటెంట్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి ముందు ఆ ఇంటర్వ్యూకి ఒక రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ ఒకసారి వినండి. ఇక్కడ చూడండి. అదేదో అంటారు కదా, ఆక్ పాక్ తమ్లపాక్ ఏదో అని చెప్పేసి ఒకటి ఉంది. అట్లని ఎవరో కితాబిస్తే ఎక్కువ కాదు, ఇవ్వకపోతే తక్కువ కాదు అని చెప్పేసి షర్మిల గారు మీమర్స్కి ఇంకొక మంచి మీమ్ అన్నది ఇచ్చారు. ఇక అంటే ఇప్పటి నుంచి మీమర్స్కి పండగ. నెక్స్ట్ చూడండి. రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిల కాకుండా ఎక్కడికి పోతుంది అని చెప్పేసి ఇంకొక మంచి మీమ్ ఇచ్చింది మేడం. నాకు కొంచెం నవ్వు ఆగట్లేదు, సారీ ఏమనుకోకండి. నెక్స్ట్. ఇంకోటి కాదని ఎవడంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ విషయము, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని చెప్పేసి మాటి మాటికి వైఎస్ షర్మిల గారు ప్రజలకి గుర్తు చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటుంది వైఎస్ షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా రాజశేఖర రెడ్డి బిడ్డనా? ఈ రెండు విషయాలలో ఏదో ఒకటి తెలుసుకోవాలన్న. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ, ఆయన చనిపోయినాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బాధపడింది ఆ రోజు ఈమె షర్మిల గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డని నేను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను అని చెప్పేసి చెప్పుకుంటుంది. ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. నెక్స్ట్. కొండా రాఘవరెడ్డి గారు దగ్గరి మనుషులు చాలా ఇబ్బంది పెట్టే, చాలా బాధ కలిగించే మాటలు మాట్లాడారు అని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. కొండా రాఘవరెడ్డి గారు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. ఆయన కుటుంబంలో ఒక సభ్యుడు అని చెప్పేసి అందరూ అనుకునే వ్యక్తి. ఆయన షర్మిల గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఒకసారి ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూడండి. సాక్షి టీవీలో ఇంటర్వ్యూలో మాట్లాడిండు. షర్మిల గారి బిహేవియర్, షర్మిల గారి యాటిట్యూడ్, షర్మిల గారి అహంకారం. నేను పాదయాత్ర చేసినా మా అన్నను గెలిపించడానికి అనే ప్రయత్నం చేస్తూ ఉంది. జైల్లో ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు, భారతమ్మ గారు ఈమె పాదయాత్ర చేయకముందు ఆడ డిస్కషన్ అయింది. అక్కడ సూపరింటెండెంట్గా మా బావగారు నరపడు. ఆ జైల్లో జరిగింది ఏంటంటే, ఆ డిస్కషన్లో జగన్ గారు పాదయాత్ర చేస్తే బాగుంటుంది అంటే అమ్మకు ముఖాల నొప్పి ఉంది, ఆల్టర్నేట్గా విజయమ్మ గారు భార్యగా భారతమ్మ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ అడొచ్చింది. అక్కడనే ఈ దుర్మార్గపు ఆలోచన, ఈ విషబీజాలు అక్కడే పడ్డాయి షర్మిల గారికి. ఏం లేదన్నా, మన కుటుంబం గురించి, నీ గురించి నేను ప్రాణమిస్తానా అని చెప్పి పాదయాత్ర చేస్తా అని భారతమ్మ గారి ప్లేస్లో ఈమె పాదయాత్ర చేయడానికి అప్పుడే విషబీజాలు మొలికెత్తినాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, బయటకు వచ్చింది రాజకీయం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, డిసైడ్ కాలేదు. ఛానల్లో గొట్టాలు పెడితే నేను మా అన్న గురించి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి అనంతరం ఆమె చెప్పుకుంది. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా నేను చెప్పకుండానే నిర్ణయం తీసేసుకున్నాను కూడా కొన్ని ఛానల్లో చెప్పింది. నేనే నా అన్న కోసం పాదయాత్ర చేసిన అని చెప్పుకొని బయట చెప్పుకున్నది. విషయం ఏంటి అంటే, లేదు భారతి గారు, భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు ఆమె చేయవలసిన పాదయాత్ర ఇది. కాకపోతే ఆమెని సైడ్కి నూకేసి నేను చేస్తా అని చెప్పేసి
ఈమె వచ్చి చేసింది. ఇది విషయం జరిగింది. కాకపోతే షర్మిల గారు ఏం చెప్పుకుంటున్నారు ఈడ చూడండి. కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమతి అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు ఆయన అంతా ఉన్నట్టు సూపరింటెండెంట్ అంటున్నాడు అయినట్లేదు. పాదయాత్ర చేయాలి అని వార్తమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. ఈ వీడియోలోనే షర్మిల గారు 2 విషయాలు ఒప్పుకుంటారు. చూడండి. పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నిజం కాదు అని నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను మొబిలైజ్ చేస్తాను. నేను ఎప్పుడు పాదయాత్ర నాకు నేనుగా చేస్తాను ఎప్పుడు అడగలేదు. నన్ను కోరితే నేను మొబిలైజ్ చేసిన, అంటే నేను కోరితే నేను చేసిన అన్నది. ఇదే వీడియోలో మళ్ళీ ఏమంటుంది చూడండి. ప్రైవేట్ అఫైర్స్ విషయంగా ఇప్పుడు నిజం కూడా ఒప్పుకుంటుంది ఇదే వీడియోలో. భర్తతో కాదు పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోయి నేను వెళ్ళాలని మీరు ప్రూవ్ చేయండి. మీ మాట నిజం అనిపించుకున్నాం. ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు. మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేటప్పుడే మీ విలువ పెరుగుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే, రాజశేఖర్ బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశాను ఇప్పుడు ఒప్పుకున్నది. ఇందాకేమన్నది, నేను చెప్తే నేను ఒప్పుకొని నేను చేసిన, నేను ఒబలైజ్ చేసిన అన్నది. ఇప్పుడేమో నాకు నేనుగా అని చెప్పేసి ఇదే వీడియోలో నిజం ఒప్పుకున్నది. ఇక ముందుకెళ్తే ఇక్కడ ఇక్కడ చూడండి, రాఘవరెడ్డి గారు ఏమంటున్నారు. లోపల పెట్టుకొని విషయాన్ని లోపల పెట్టుకొని ఇంకెందుకు బొమ్మినేని గారు నాలో నాతో అనే పుస్తకంలో విజయమ్మ గారు రాశారు. ఈమె పెళ్లి విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కంట తడి పెట్టించినటువంటి మహాతల్లి ఎవరు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎవరు? షర్మిల గారు. తన పెళ్లి విషయంలో, తన పెళ్లి గురించి నేను పోను, ఏం జరిగింది ఏంటి ప్రజలకి ఆల్రెడీ తెలుసు. పెళ్లి విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టించిందని ఎవరో కాదు, విజయమ్మ గారు రాసిన బుక్కులనే ఆమె రాసింది. ఆ బుక్కులను రాసింది ఏమని, నా భర్తని కంటతడి పెట్టించింది ఈమె అని. ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలి. ఇవాళ నుంచి రోజుకు 9 ప్రశ్నలు ఆమె వేసిన ఈ 90 రోజులు ఆమె ప్రశ్న వేసేటటువంటి సబ్జెక్టు నా దగ్గర ఉంది. ఎందుకు మోసం చేయదు? కొత్తగా పార్టీ పెట్టుకొని సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదిరించి 16 నెలలు జైలు పోయి జగన్మోహన్ రెడ్డి గారు 648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాననక ఎండనక కష్టపడి ఆయన స్వయం శక్తితోటి తండ్రి పేరులో పెడుతున్నటువంటి అన్నకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గపు పనులు చేస్తుందంటే రాజశేఖర రెడ్డి గారిని కంటదడి పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఈ నాటకాలు ఆడడంలో కూడా కొత్త ఏం లేదు. నాటకాలు అనిపిస్తుంది, అయ్యో ఇట్లా మాట్లాడుతుందండి. ఎన్నో అబద్ధాలు. షర్మిల గారు పూర్తిగా అహంకారపూరితమైనటువంటి వ్యక్తి. మూసల వెళ్ళి కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. అమ్మ నేను గిన్ని రంగులు మారుస్తా. మూసల వెళ్ళి కూడా ఇబ్బంది పడుతుందంట ఈమెను చూసి. నాకంటే కూడా చంద్రబాబు లాంటి వాడు మార్చిండంటే నేను ఒకసారి ఒప్పుకున్నా. రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డ కూడా ఇట్లా మారుస్తుందా అని చెప్పి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. మన మనుషులం అండి, చీవుడు రక్తం ఉంది మనకు. మన తాత ముత్తాత చాలా దారుణాతి దారుణంగా నిజాలన్నీ, షర్మిల గారి నిజాలన్నీ బయటపెట్టేసాడు రాఘవరెడ్డి గారు. ఎందుకు అంటే పర్సనల్గా ఫ్యామిలీ వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని మంచి చెడులన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలి పర్సనల్ విషయాలు, అంటే ఆమె ఎట్లాంటిది, ఆమె మనస్తత్వం ఎట్లాంటిది, ఇగో ఈ ఊసర వెళ్ళి ఇట్లాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేరు. కాకపోతే దగ్గరగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నటువంటి రాఘవరెడ్డి గారు ఈ విషయాలన్నీ బయటపెట్టి పడేసాడు. కాకపోతే ఇందులో ఇక నేను చూపించుకుంటూ పోతే చాలా ఉంది, నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. కానీ తెలంగాణ ప్రజల్ని ఆమె ఎట్లా మోసం చేసింది ఆ విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్పిండు. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రజల్ని ఎట్లా ఆమె మోసం చేసింది, డబ్బుల విషయంలో ఎట్లా ఇక్కడ ఆమెను నమ్ముకొని ప్రజలందరూ అప్పుల పాలైపోయారు ఆ విషయం కూడా చెప్పిండు. సోనియా గాంధీ దగ్గరికి మీరు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముగ్గురు పోయి పాదయాత్ర, మేము గోదావరి యాత్ర, పరామర్శ యాత్ర మేము చేస్తామని చెప్తే చేయకూడదని చెప్పినప్పుడు మొట్టమొదటి లేచింది. ఇప్పుడు లేచి అదే పార్టీలో ఉన్నది షర్మిల. ఇవాళ బొమ్మ
నీకు అందం అనిపిస్తుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల చాలా గౌరవం ఉన్నట్లు నాకు ఇప్పుడు పచ్చి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉందా? మాట్లాడేటప్పుడు మన ఆత్మ కూడా ఒప్పుకోవాలి. నేను మాట్లాడుతున్నా, ఇది నా అంతరాత్మకే వస్తుంది. ఇంకా 2 నిమిషాలు ఇట్లయితే నేను ఏడుస్తే ఇప్పుడు నేను అటువంటి రాజశేఖర రెడ్డి గారి భక్తుని పొందేది కాదు. ఈ దుర్మార్గురాలు పోయి నా కొడుకు మీద దాడి చేస్తుంటే మాలాంటి వాళ్ళు ఇంట్లో పడుకుంటారు చెప్పండి. తీసుకెళ్తే అవసరం అయితే నీ వల్ల నష్టపోయి చూడండి నెక్స్ట్ వికారాబాద్ నష్టపోయి 20 లక్షల రూపాయలకు ఒక 8 గుంటల జాగం ఒక నాయకుడు మామూలు వైఎస్ఆర్ తెలంగాణ ప్రజలు నష్టపోయారు. అది రిజిస్టర్డ్ పార్టీ, కనీసం దాని కార్యవర్గం లేదు. వైఎస్ఆర్ నిలబడలే, వైఎస్ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు కాలే. అక్కడ వాడు 80 లక్షలకు అమ్ముకుంటే ఆ న్యూస్ ఈమెకు వస్తే నేను అక్కడ పాదయాత్రకు వస్తున్నా కనుక వాడిని కోఆర్డినేటర్ ఏమందండి. అప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తిని డబ్బు కోసం ఆ వ్యక్తిని కోఆర్డినేటర్ వేస్తే వాడు పాపం 50,000 పెట్టి చీర తీసుకొచ్చి ఈమెకు చీర పెట్టి దావత్ ఇచ్చి పాదయాత్ర మొత్తం వాడు సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ ఇవాళ 80 లక్షలు వాడు అమ్మి ఇల్లు కట్టుకుందాం అనుకున్నంట. వాళ్ళ భార్య పిల్లలు చూడండి. మరి ఆవిడేంటి జగన్ గారు శ్రీధర్ రెడ్డి అని శ్రీధర్ రెడ్డి గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయితే సంగారెడ్డికి వెళ్ళి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈమెను నమ్మి మెంబర్ వస్తే వాడి ఇంటికి పిలిచి ఒక మంచి 20,000-30,000 చీర పెట్టి పాదయాత్ర మొత్తం ఖర్చు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోవు వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోవు నా ఫోటో వాడు హైలైట్ చేసిందని చెప్పి మొదటి రోజు పాదయాత్ర సాయంత్రమే డేరాలకు పిలిచి పార్టీలకి సస్పెండ్ చేస్తావు. ఫోటోలు పెడితే అన్న ఫోటో పెడితే ఎన్ని కోకలు కొమ్మేది గారు మీరు 1 గంట పెట్టుండి సరిపోతుంది టైం అంటారు. ఎన్ని మోసాలు, ఎన్ని మంది నష్టపోయింటారు ఈ రకంగా. 300-400 మంది పాపం. 300-400 మంది నష్టపోయి రామ్ వల్ల జగన్ గారి వల్ల వాళ్ళందరికీ జగన్ ముంచేడు అబద్ధాలు చెప్తారు. ఒక 3 అన్నదమ్ములు పాపం 6 ఎకరాల భూమి, 2 అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటారు. వీరికి రాజకీయ అమ్మించేసి 2 ఎకరాలు మన రంగారెడ్డి జిల్లాని నేను పేరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ పాపం 2 ఎకరాలు అమ్మిండు. అమ్మిన రోజే మన గదమాయించిన చూడరా ఈ తల్లి ఉండదు చెప్పారు. వద్దు బిడ్డ నువ్వు రికార్డు చేసి శరణం వినిపించినా పర్లేదు, వినిపించు. ఈమె రాజకీయానికి పనికిరాదురా, క్లియర్ చెప్పిండి. ఈమె అహంకారి, ఈమె ఊసలు వెళ్ళి ఈమెతోటి కాదు బిడ్డ. ఈమె రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డ కానీ ఆ గుణాలు ఏమి రాలేవురా నాయన అని బతిలాడితే అన్నా నన్ను షర్మిలక్క ఏఐసిసికి స్పెషల్ ఇన్వైటివ్ ఉన్న కాన్స్టిట్యున్సీ నాకు ఇప్పిస్తానని చెప్పి వాడు 2 కోట్లకు భూమి అమ్మి 3 స్కార్పియోలు కొన్నాడు, 3 బండ్లు కొన్నాడు. ఇప్పుడు ట్రావెల్స్ లో పెట్టుకుంటారు. ఎన్ని మోసాలు ఎక్కడ పోతే అక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ 36 ఉన్నాయి ఇలా మీద. చూడండి ప్రజలను తీసుకొచ్చి పైసలు ఇవ్వడం ఇంచుమించు ఎన్ని మోసాలు ఎక్కడ పోతే అక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ 36 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇలా మీద. 36 ఎఫ్ఐఆర్లు ఎవరు? షర్మిల గారి మీద కాదు, షర్మిల గారితో పాటు తిరిగిరు కదా పాపం వాళ్ళ మీద. ఏమైంది అంటే షర్మిల గారితో తిరిగి నాయకులుగా షర్మిల గారితో తిరిగిన ప్రజలు డబ్బులు అవసరం, ప్రతి విషయానికి డబ్బులు అవసరం. డబ్బులు అప్పులకు తీసుకొచ్చి షర్మిల గారికి పెట్టారు. ఇప్పుడు ఆమెతోటి తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 36 ఎఫ్ఐఆర్లు అయినాయి. షర్మిల గారి మీద కూడా 2-3 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇక్కడ చెప్తాడు చూడండి. ప్రజలను తీసుకొచ్చి పైసలు కార్యకర్తలు నాయకుల మీద పెట్టారా, షర్మిల గారి మీద పెట్టారా? అక్కడ లోకల్ లీడర్స్. ఇందులో ఇంకో విషయం ఉంది. ఏంటి అంటే అవినీతి షర్మిల గారికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చెడింది అనే విషయం చాలా నుంచి చాలామంది ఊహాగానాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన క్లియర్ చేసినాడు. ఇక్కడ చూడండి. ఇంకా నేను పాదయాత్ర చేసిన మా అన్నని గెలిపించడానికి ఇక్కడ చూడండి. తెలుగు ప్రజలకు అర్థం కావలేదు రాజశేఖర రెడ్డి గారు అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఏంటి. నేను చెన్నారెడ్డి గారి శిష్యుడు రాఘవ రాజారెడ్డి గారు మొండి ఆయన, రాజశేఖర రెడ్డి గారు మొండి ఆయన, ప్రజలకు సేవ చేయాలి మొండి జగమండి రాఘవ. ఇదే బ్రదర్ అనిల్ కుమార్ గారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చెడింది ఆయన బంగ్లాకు పోయాడు, ఒక మాట చెప్పిండు.
అయ్యా నాకు 200 రూపాయల పని ఉంది, 200 రూపాయలు, దాని 750 కొను, ఇది 200దే, నాకు లాభం అవుతుంది, మేము నష్టపోతున్నాము. నా ఎంబడి ఒకడు దరిద్రుడు కొండరావు అన్నాడు, ఒకడు సతీష్ అనే దరిద్రుడు ఉన్నాడు, ఒక సుబ్బారావు అనే దరిద్రుడు ఉన్నాడు, మేము నలుగురం కలిసి ఈ ప్రపంచాన్ని ముంచదలుచుకున్నాము. ఆ 200 రూపాయల ఒక వస్తువు 750 రూపాయలకు 700 రూపాయలకు కొను అని చెప్పేసి ఎవరు బ్రదర్ అనిల్ అనేటి ఆయన పోయి అడిగిండంట. భార్యను తీసుకుపోయిండు షర్మిలని. చివరికి విజయమ్మ గారిని కూడా తీసుకుపోయారు. ఆ 200 రూపాయల వస్తువు 700 రూపాయలకి. అది నా గెస్, అంటే వాళ్ళు చెప్పలేదు, నా గెస్ ఏంటంటే అప్పట్లో పీపీఈ కిట్, కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం పీపీఈ కిట్లు హెవీగా కొన్నది. అయితే ఆ పీపీఈ కిట్లు ధర వచ్చేసి 250-200 రూపాయలు ఆ టెండర్లు వచ్చినాయి. అయితే ఆ 200 రూపాయల వస్తువుని 700 కొను అని చెప్పేసి అని ఉంటాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వీళ్ళెవరు చెప్పలేదు. పీపీఈ కిట్ అయి ఉంటుంది అది. ఇక్కడ చూడండి, మైన్స్ అనుకోండి, లేకపోతే ఉంటాయి కానీ 100 కోట్లు ముంచారు కమ్యూనిటీ. కానీ ఇప్పుడు అందరు కేసులు పెడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ వారికి 3 కోట్ల రూపాయలు ముంచారు, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వీళ్ళందరినీ కాపాడుకుందామని చెప్పి జగన్ గారు అనుకోతే, జగన్ గారు నిస్వార్థంగా ఒకటే మాట చెప్పాడు, నేను బుడ్డ పైసా ఇబ్బందికరమైన పరిస్థితి గవర్నమెంట్ లో చేయను, అవినీతి చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారట. నువ్వు ఛాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగి పంపించేసేది. 2 నెలల తర్వాత చూడండి, షర్మిలమ్మ అండ్ బ్రదర్ అనిల్ కుమార్ ఇద్దరు పోయి ఒక రోజు మొత్తం ఉన్నారా, ఇదే ప్రపోజల్ ముందర పెట్టారు, ఇదే మాట చెప్పాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తారా వెళ్ళిపోతారా. కొనుకు విజయమ్మను కూడా ఇన్వాల్వ్ చేశాడు, ససేమిరా అని చెప్పిండు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పీపీఈ కిట్ వ్యవహారంలోనే అన్నకి చెల్లెకి చెడింది. భర్త ఏమో పీపీఈ కిట్ కొనమని ఇబ్బంది పెట్టిండు, అన్న ఏమో ఆ ప్రైజ్కి నేను కొనను అని చెప్పేసి శశమేర చెప్పేయడంతో వీళ్ళిద్దరి మధ్యలో, అంటే అన్న చెల్లెల మధ్యలో ఒక వార్ అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాళ్ళు 200 అన్నాక ప్రైజ్ అనేది అక్కడే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ విషయం ఏమి వాళ్ళు చెప్పలేదు, నేను అనుకుంటున్నా. అది కూడా కన్ఫర్మ్ లేదు. ఈ విషయం గురించి ఓవరాల్ మొత్తం ఈ వీడియో అన్ని వీడియోలు మీరు చూశారు. ఈ విషయం గురించి, ఈ టాపిక్ గురించి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.